నమస్కారం సర్వేభ్యः. సర్వే కథం సంతి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. కాకపోతే ఒక భిన్నమైన పద్ధతిని ఉపయోగించి. మీరు సప్తకకారాః గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవి కాగుణింతంలో ఉన్న 7 ప్రశ్న పదాలు. మనం ఇంతకుముందు చూసిన క్రియాపదాలన్నిటి మీద ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్రియాపదం తీసుకొని ఈ సప్తకకారాలు ఉపయోగించి ఒక సంస్కృత వాక్యం నిర్మిద్దాం. ఒక సంస్కృత వాక్యం నిర్మించడం నేర్చుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం హిందూధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తథా సంరక్ష్యనను కుర్యామ విశ్వం శాంతి సమన్వితం. సప్తకకారాః. కిం కుత్ర కతి కదా కుతః కథం కిమర్థం. కిం అంటే ఏది. ఇక్కడ మీరు కహ లేకపోతే కా కూడా ఉపయోగించవచ్చు. ఎవరు అని అర్థం వస్తుంది. ఏది ఎవరు అని అర్థం వస్తుంది. కుత్ర ఎక్కడ, కతి ఎన్ని, కదా ఎప్పుడు, కతః ఎక్కడి నుండి, కథం ఎలా, కిమర్థం ఎందుకు, ఎందుకని, ఇలా. ఇప్పుడు ఈ ప్రశ్న పదాలన్నీ ఒక క్రియాపదం మీద ఉపయోగిస్తే ఉదాహరణకు వెళ్తున్నాడు అని తీసుకోండి. ఎవరు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఎక్కడి నుండి వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఎందుకని వెళ్తున్నాడు. ఇప్పుడు వీటికొచ్చే సమాధానాలన్నిటినీ ఒక చిన్న సమాధానాలు వస్తున్నాయి కదా, ఈ చిన్న సమాధానాలన్నిటినీ ఒక వాక్యంగా మీరు నిర్మించవచ్చు. ఒక భాష ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఎస్పెషల్లీ ఈ సంస్కృత భాష ఎలా నేర్చుకోవచ్చు అంటే ఈ సప్తకకారాః ఉపయోగించి మనము ఒక వాక్యం నిర్మించడం ఈ సప్తకకారాలు ఉపయోగించి నేర్చుకుందాం. గచ్చతి వెళ్తున్నది లేకపోతే వెళ్తున్నాడు. గచ్చతి వెళ్తున్నది వెళ్తున్నాడు. కహ గచ్చతి ఎవరు వెళ్తున్నాడు లేకపోతే ఎవరు వెళ్తున్నది. శునకః గచ్చతి కుక్క వెళ్తున్నది. సంస్కృతంలో స్త్రీలింగం స్పెషల్ కేస్ కాబట్టి కేవలం మీరు స్త్రీలింగానికి మాత్రమే కా అన్న ప్రశ్నాపదం ఉపయోగిస్తాం. ఇన్ జనరల్‌గా మీరు కహ, కిం ఉపయోగించొచ్చు. కుత్ర గచ్చతి ఎక్కడికి వెళ్తున్నది. మందిరం గచ్చతి మందిరమునకు వెళ్తున్నది. విద్యాలయం గచ్చతి పాఠశాలాం గచ్చతి పలానా చోటికి వెళ్తున్నది. ఎక్కడికి వెళ్తున్నది. కుత్ర గచ్చతి పాఠశాలకు వెళ్తున్నది. పాఠశాలాం గచ్చతి రైల్ స్థానకం గచ్చతి మందిరం గచ్చతి అం గచ్చతి. గమనించండి. కతి గచ్చంతి ఇక్కడ నేను కతి గచ్చంతి అని ఎందుకు ఉపయోగించాను, కతి గచ్చతి అని ఎందుకు ఉపయోగించలేదు. కతి ఎన్ని వెళ్తున్నాయి,
ఎన్ని వెళ్తున్నాయి, ఎన్ని వెళ్తున్నది, ఎన్ని వెళ్తున్నాడు అనొస్తుందా? ఉండదు కదా! ఎన్ని ప్లస్ బహువచన క్రియాపదం. ఇక్కడ గూడా అంతే. కతి ప్లస్ బహువచన క్రియాపదం. ఇక్కడ కతి, గచ్చతి యొక్క బహువచనం ఏమవుతుంది? గచ్చంతి. కతి గచ్చంతి ఎన్ని వెళ్తున్నాయి? ఏకః శునకః గచ్చతి ఒక కుక్క వెళ్తున్నది. ఒక కుక్క వెళ్తున్నా, ఒక్కటి ఎళ్తున్నా మీరు అడగడం మాత్రం ఎలా అడుగుతారు అంటే మామూలుగా ఎన్ని వెళ్తున్నాయి? కతి గచ్చంతి ఇలా. కదా గచ్చతి ఎప్పుడు వెళ్తున్నది? ప్రతిదినం మధ్యాహ్నకాలే ఏకవాదనే గచ్చతి ప్రతిరోజు మధ్యాహ్న కాలం ఒక గంటకి వెళ్తున్నది. ఒంటి గంటకి వెళ్తున్నది. మధ్యాహ్న కాలం ఇక్కడ మధ్యాహ్న కాలమందు 1 గంటకి, ఒంటి గంటకి వెళ్తున్నది. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు? ప్రశ్నాపదాల గురించి నేర్చుకున్నారు, సర్వనామాల గురించి నేర్చుకున్నారు. ఇంకా క్రియాపదాలు, బహువచనం, భవిష్యత్ కాలం గురించి నేర్చుకున్నారు. ఇంకా కాలం గురించి కూడా నేర్చుకున్నారు. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరిక్కడ ఉపయోగించొచ్చు. ఇక్కడ చూడండి ఈ ప్రశ్నాపదం. ఇక్కడ మీరు ప్రథమ పురుషకు ఉపయోగించే క్రియాపదం ఇలా. ఇప్పుడు మీరు ఈ చిన్న చిన్న సమాధానాలన్నీ కలుపుదాం. శునకః గచ్చతి. ఏకः शुनकः गच्छति. ఏకः शुनकः कः कुत्र गच्छति? ఏకः शुनकः मन्दिरं गच्छति. ఏకः शुनकः मन्दिरं कदा गच्छति? ఏకः शुनकः प्रतिदिनं మధ్యాహ్నకాలే ఏకవాదనే మందిరం గచ్చతి. ఒక కుక్క ప్రతిరోజు మధ్యాహ్న కాలమందు 1 గంటకి మందిరమునకు వెళ్తున్నది. ఇప్పుడు మిగతా 3 ప్రశ్న పదాలు కూడా ఉన్నాయి కదా! ఎక్కడి నుండి ఎళ్తున్నది? మందిరానికి ఎక్కడి నుండి ఎళ్తున్నది? ఎలా వెళ్తున్నది? ఎందుకని వెళ్తున్నది? కుతః గచ్చతి ఎక్కడి నుండి వెళ్తున్నది? విద్యాలయతః గచ్చతి పాఠశాల నుండి వెళ్తున్నది. ఎక్కడ? కుత్ర ఎక్కడి నుండి? కుతః విద్యాలయతః పాఠశాల నుండి వెళ్తున్నది. కథం ఎలా? కథం గచ్చతి ఎలా వెళ్తున్నది? రేల్యానేన గచ్చతి లేకపోతే త్రిచక్రికయా గచ్చతి. ఇక్కడ గమనించండి మూలపదం ఏంటి అంటే రేల్యానం. ఒక పుంలింగ పదమైన, స్త్రీలింగ పదమైన ఒక మాధ్యమం ద్వారా వెళ్తున్నది, ద్వారా జరుగుతుంది అంటే అది ఎలా మారుతుంది అంటే రేల్యానేన ఏన అని వస్తుంది. అదే స్త్రీలింగ పదమైతే త్రిచక్రికా ఇదెలా మారుతుంది అంటే త్రిచక్రికయా. రేల్యానేన గచ్చతి రైలు ద్వారా వెళ్తున్నది. త్రిచక్రికయా గచ్చతి రిక్షా ద్వారా వెళ్తున్నది. కిమర్థం గచ్చతి ఎందుకని వెళ్తున్నది? ఆహారార్థం గచ్చతి ఆహారం కోసం వెళ్తున్నది. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ చిన్ని సమాధానాలు ఇచ్చాం కదా! ఒక వాక్య రూపకంగా మారుద్దాం. ఇంతకు ముందు మనకొచ్చిన వాక్యం ఏంటి? ఏకః శునకః ప్రతిదినం మధ్యాహ్నకాలే ఏకవాదనే మందిరం గచ్చతి. మందిరం కుతః గచ్చతి ఎక్కడి నుండి వెళ్తున్నది? విద్యాలయతః కథం గచ్చతి విద్యాలయతః రేల్యానేన కిమర్థం గచ్చతి? రేల్యానేన ఆహారార్థం మందిరం గచ్చతి. ఏకः शुनकः प्रतिदिनं మధ్యాహ్నకాలే ఏకవాదనే విద్యాలయతః రేల్యానేన ఆహారార్థం మందిరం గచ్చతి. చేశారు. వచ్చింది మీకు సంస్కృతంలో ఒక వాక్యం. ఒక కుక్క ప్రతిరోజు మధ్యాహ్న కాలమందు 1 గంటకి పాఠశాల నుండి రైలు యందు మందిరమునకు ఆహారం కోసం వెళ్తున్నది.
ఇప్పుడు గచ్ఛామి. ఇప్పుడు గచ్చతి ప్రథమ. గచ్ఛామి ఉత్తమ. తానుత్తమ, ఎదురు మధ్యమ, ఎక్కడో ప్రథమ. గచ్ఛామి వెళ్తున్నాను. గచ్ఛామి వెళ్తున్నాను. కహ గచ్చతి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నది లేకపోతే వెళ్తున్నాడు? అహం గచ్ఛామి నేను వెళ్తున్నాను. కుత్ర గచ్ఛామి ఎక్కడికి వెళ్తున్నాను? విద్యాలయం గచ్ఛామి. కతి జనాః గచ్ఛామః. ఇంతకుముందు గచ్చతి, గచ్చంతి. గచ్ఛామి 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 గచ్ఛామః. కతి జనాః గచ్ఛామః. ఎంతమంది వెళ్తున్నాము? అహమేవ గచ్ఛామి నేను మాత్రమే వెళ్తున్నాను. కదా గచ్ఛామి ఎప్పుడు వెళ్తున్నాను? ప్రతిదినం ప్రాతఃకాలే అష్టవాదనే గచ్ఛామి. ప్రతిరోజు ప్రాతఃకాలే ఉదయం 8 గంటలకి వెళ్తున్నాను. ప్రతిరోజు ప్రాతఃకాలే ఉదయమందు 8 గంటలకి అష్టవాదనే గచ్ఛామి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక సంస్కృత వాక్యం నిర్మిద్దాం. అహం విద్యాలయం గచ్ఛామి. అహం కదా గచ్ఛామి? కదా విద్యాలయం గచ్ఛామి? అహం ప్రతిదినం ప్రాతఃకాలే అష్టవాదనే విద్యాలయం గచ్ఛామి. నేను ప్రతిరోజు ఉదయం 8 గంటలకి విద్యాలయానికి వెళ్తున్నాను. ఇక్కడ అహం బదులు అహం ఏవ అని పెట్టామనుకోండి, నేను మాత్రమే అని వస్తుంది. నేను మాత్రమే విద్యాలయానికి వెళ్తున్నాను అని వస్తుంది. ఇప్పుడు మిగతా ప్రశ్న పదాలు చూద్దాము. అహం విద్యాలయం గచ్ఛామి. కుతః గచ్ఛామి? కుత్ర గచ్ఛామి? విద్యాలయం. కుతః గచ్ఛామి? దేవాలయతః గచ్ఛామి. అహం దేవాలయతః విద్యాలయం గచ్ఛామి. దేవాలయం నుండి విద్యాలయానికి వెళ్తున్నాను. విద్యాలయానికి అంటే పాఠశాలకు వెళ్తున్నాను. కథం గచ్ఛామి ఎలా వెళ్తున్నాను? బస్సు యందు వెళ్తున్నాను. లోకయానేన గచ్ఛామి. లోకయానం, లోకయానేన సాధనం. కిమర్థం గచ్ఛామి ఎందుకని వెళ్తున్నాను? పఠనార్థం గచ్ఛామి చదువు కోసం వెళ్తున్నాను. అహం ప్రతిదినం ప్రాతఃకాలే అష్టవాదనే పఠనార్థం లోకయానేన దేవాలయతః విద్యాలయం గచ్ఛామి. ఇంతకుముందు మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటి? వాక్యం ఏంటి? అహం ప్రతిదినం ప్రాతఃకాలే అష్టవాదనే విద్యాలయం గచ్ఛామి. ఇప్పుడు ఏది యాడ్ చేయొచ్చు? అహం ప్రతిదినం ప్రాతఃకాలే అష్టవాదనే దేవాలయతః లోకయానేన పఠనార్థం విద్యాలయం గచ్ఛామి. నేను ప్రతిరోజు ఉదయం 8 గంటలకి దేవాలయం నుండి బస్సు ద్వారా చదువు కోసం విద్యాలయానికి వెళ్తున్నాను. ఇలా మీకు ఇచ్చే ఎక్సర్సైజ్ ఏంటి అంటే గచ్ఛామః, గచ్చంతి ఈ రెండిటితోనూ మీరు ఈ సప్తకకారాలు ఉపయోగించి ఒక సంస్కృత వాక్యాన్ని నిర్మించండి. ఈ లింక్ వెళ్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ సమాధానం రాశాను. కాకపోతే మీరు దీన్ని కేవలం ఒక రెఫరెన్స్‌గా ఉపయోగించండి. మీ అంతలకు మీరు ఈ ప్రశ్న పదాలు ఒక క్రియాపదం మీద ఉపయోగించారు అంటే మీకు మొదట కొంచెం కష్టంగా ఉన్న తర్వాత కొంచెం సులభంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది అని క్రియాపదాన్ని సమయః ఈ గిట్‌హబ్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఆజ్ఞ, భవిష్యత్, ఆజ్ఞ
ఆజ్ఞకు సంబంధించిన క్రియాపదాలు భవిష్యత్ కాలంలో, భూతకాలంలో, వర్తమాన కాలంలో. వర్తమాన కాలంలో ఉన్నాయి ఈ క్రియాపదాలన్నీ. ఉత్తమ, బహు, ఏకవచన క్రియాపదాన్ని. ఇది మీకు కావాల్సింది. గచ్చతి వెళ్తున్నది, ఆగచ్చతి వస్తున్నది. ఇది ఇక్కడ వచ్చేసి సమయం గురించి ఉంది. కాబట్టి కదా, ఎప్పుడు, ఎప్పుడు అంటే అది సమయం. ఆ సమయం గురించి మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. పీపీటీ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదాः.